జమ్మూ కాశ్మీర్ లో చినాబ్ బ్రిడ్జ్ జాతికి అంకితం ఎత్తైన బ్రిడ్జ్ ని ప్రారంభించిన ప్రధాని మోడీ. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారి జమ్మూ కాశ్మీర్ కు ప్రధాని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసిన కేంద్రం. ఏపీలో మెగా డిఎస్సి ఇవాల్టి నుంచి జూలై 6 వరకు పరీక్షలు. మూడోసారి ఆర్బీఐ గుడ్ న్యూస్, భారీగా వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటన. కాళేశ్వరం కమిషన్ విచారణకు ఎంపీ ఈటెల గంటపాటు విచారించిన కమిషన్ సభ్యులు. ఇథనాల్ కంపెనీ ఏర్పాటు కేసులో ట్విస్ట్, నాగర్ కర్నూల్ జైలర్ పై కేసు నమోదు. తిరుమల శ్రీవారికి భారీగా పెరిగిన ఆదాయం, కొనసాగుతున్న భక్తుల రద్దీ. ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం, బేగంపేటలో ఆక్రమణల కూల్చివేతలు. వేములవాడ తిప్పాపురం గోశాలలో ఆగని మృత్యు ఘోష, అనారోగ్యంతో మరో 4 ఆవులు మృతి. దేశంలో 5,000 దాటిన కోవిడ్ కేసులు, మరణాల సంఖ్య 55కు పెరగడంపై ఆందోళన. అది అసలు నెయ్యే కాదు, ఏపీ హైకోర్టుకు నివేదించిన సిట్. అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో ఖలిస్తానీ నినాదాలు, పాల్గొన్న మాజీ ఎంపీ సిమ్రన్ సింగ్. ఎఫ్డీల నుంచి 4 కోట్లు కాజేసిన బ్యాంక్ మేనేజర్, రాజస్థాన్ లో బయటపడ్డ బాగోతం. పిన్ కోడ్ కు ఇక సెలవు, డిజిపిన్ ను ఆవిష్కరించిన పోస్టల్ శాఖ. కుమార్తెపై గ్యాంగ్ రేప్ చేయించిన బీజేపీ నేత, ఉత్తరాఖండ్ లో దారుణం. నేను దొంగను కాదు, పారిపోయానంతేనన్న విజయ్ మాల్యా. ఎప్స్టైన్ తో ట్రంప్కు సంబంధాలు, మస్క్ సంచలన ఆరోపణలు. మస్క్ ట్రంప్ మధ్య విభేదాలు, భారత వ్యోమగామి అంతరిక్ష యానంపై నీలి నీడలు. పాకిస్తాన్ కు చైనా అభయం, భారత్ కు మరో హెచ్చరిక. ఐరాస ఉగ్రవాద నిరోధక కమిటీకి పాక్ సారథ్యం, విస్మయానికి గురి చేస్తున్న ఐరాస నిర్ణయం. జయం రవి, కెనీషా ఫోటోలు వైరల్, పెళ్లి అయిపోయిందంటూ నెట్టింట్లో వార్తలు. కర్ణాటక తొక్కిసలాటలో చర్యలు షురు, ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ అరెస్ట్. ట్రంప్ తో మస్క్ కటీఫ్, 13 లక్షల కోట్ల రూపాయలు ఆవిరి. లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు, 500 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్.